ఈ స్టోరీ వినండి, హ్యాపీనెస్ పైన మీ ఆలోచన మారిపోతుంది. ఒకరోజు ఒక రిచ్ ఉమెన్ జ్యువెల్స్ అండ్ రిచ్ డ్రెస్ వేసుకొని ఒక రిచ్ కార్ లో నుంచి దిగి ఒక కౌన్సిలర్ దగ్గరకు ఒక అడ్వైస్ కోసం వచ్చింది. ఆమె ఇలా చెప్పింది, నా దగ్గర డబ్బుతో కొనుక్కోవాలని అన్నీ ఉన్నాయి, కాకపోతే ఒక హ్యాపీనెస్ తప్ప అని చెప్పింది. అప్పుడే ఆ కౌన్సిలర్ అక్కడ పనిచేస్తున్న ఒక ముసలామని పిలిచి, నీ లైఫ్ లో నువ్వు ఇలా సంతోషంగా ఎలా ఉన్నావు అని చెప్పమని చెప్పాడు. అప్పుడు ఆ ముసలాం కూర్చొని ఇలా చెప్పింది, ఒక 1 year ముందు మా హస్బెండ్ మలేరియా వచ్చి చనిపోయాడు. నేను నా కొడుకు ఒంటరిగా మిగిలిపోయాం. అండ్ నా కొడుకు కూడా ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ తర్వాత నేను ఒక్కదాన్నే ఒంటరిగా మిగిలి అసలు నిద్ర పట్టేదే కాదు. నేను కూడా కొన్నిసార్లు చనిపోదాం అనుకున్నాను. ఒక రోజు సాయంత్రం నేను పని చేసుకుని ఇంటికి వెళ్లే సమయంలో ఒక పిల్లి నా వెంటే వచ్చింది. బయట చలిగా ఉందని చెప్పి లోపలికి అలో చేసి కొన్ని పాలు పోసా. అది నా కాలు దగ్గరకు వచ్చి రాసుకుంది. అప్పుడే చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్ లో చిన్న స్మైల్ వచ్చింది. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, ఒక చిన్న పిల్లికి సాయం చేస్తేనే నేను ఇంత హ్యాపీగా ఉన్నా, అలాగే నా చుట్టూ ఉన్న మనుషులు చేస్తే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకుంది. అండ్ ఆ నెక్స్ట్ రోజే తన పక్కింట్లో ఎవరికో జ్వరంగా ఉందని చెప్పి ఈమె ఇంట్లో నుంచి టిఫిన్ చేసుకుని తీసుకెళ్లి ఇచ్చింది. అండ్ ఆ రోజు నుంచి ఆమె వల్ల అయింది ఏదో కొంత సహాయం చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేది. అండ్ సాయం చేసిన ప్రతిసారి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆ ముసలామె ఆ రిచ్ ఉమెన్ కి ఇలా చెప్పింది, హ్యాపీనెస్ అంటే మన దగ్గర ఉన్నది కాదు, మన దగ్గర ఉన్నది ఎవరికన్నా ఇవ్వడమే హ్యాపీనెస్ అని చెప్పింది. అండ్ ఈ మాటలన్నీ విన్నాక ఆ రిచ్ ఉమెన్ చాలా బాధపడింది. అండ్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, హ్యాపీనెస్ ఈస్ నాట్ అబౌట్ వాట్ వీఆర్ హ్యావింగ్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ వాట్ వీఆర్ గివింగ్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా ఇలాగే నాకు హ్యాపీనెస్ లేదు అంటున్నారా? ఖచ్చితంగా ఈ లింక్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం యూ కెన్ ట్యాగ్ విత్